మధ్యలో జామీన్గా నిలబెట్టాడు. ఒకరోజు కరువు వచ్చింది. మరణానికి జీవానికి మధ్యలో వేలాది మంది పిట్టలు కాల్చబడినట్టు కాల్చబడుతున్నాయి. తెగులు, కోవిడ్ లాంటి తెగులు భయంకరంగా అందరి మీద విలేతాడం ఆడుతూ ఉంది. ఇక చచ్చిపోతున్నప్పుడు మోషే ఏం చేయాలో తోచలేదు. ప్రభు అన్నాడు, మోషే నువ్వు పోతే పని కుదరదు. ఎవరు పోవాలి ప్రభువా? వెంటనే అహరోను పిలువు, ధూపార్తిని తీసుకోమను. అహరోను యాజకుడు పరిగెడితేనే అక్కడ కథ సుఖాంతం అవుతుంది చెప్పాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47-48 వచ్చిన మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజ మధ్యమునకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనంలో మొదలు పెట్టెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలువబడగా తెగులు ఆగెను. ఈరోజు ఏ తెగులుని బాధిస్తుంది? ఏ తెగులుని కుటుంబాన్ని వేధిస్తుంది? ఏ తెగులు నీ యొక్క మానసిక స్థితిని క్షీణింపజేస్తుంది? ఏ తెగులు నీ ఆత్మీయ స్థితిని తినేస్తుంది? ఈరోజు ఆపగలిగేది ఒకే ఒకడు, ఆయన ప్రధాన యాజకుడు. జీవానికి మరణానికి మధ్యలో పూటబడి నిలబడేది ఆయన మాత్రమే. ఆయన ఎలా కదులుతాడండి అంటే ఒక గువ్వ వల్లే కొద్దిగా నువ్వు మూలుగితే చాలు.